కొడితే పళ్ళు రాలిపోతుంది చెప్తున్నా. ఏమనుకోని ఉండవు అసలు నీ గురించి నువ్వు? తమ్ముడే కదా, వాడికి ఏదో డౌట్ ఉందని కదా వచ్చా నేను అడిగేకి. చిరాకు పడిపోతే అర్థం కాలేదా వాడికి? చెప్పాలి. ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి అర్థం కాకపోతే మూడోసారి. ఓ బయట వాళ్ళు ఎవరైనా వచ్చేస్తే మాత్రం పక్క నవ్వుకొని మరీ చెప్తావే. స్వంత తమ్ముడు చెల్లి వస్తే మాత్రం ఎందుకంత చిరాకు పడతావు? వాడు రూమ్ లోకి వస్తేనే మమ్మీ వాడు వచ్చాడు మమ్మీ అంటావు. వాడు నీ దగ్గరకే కదా రావాలి. మా దగ్గరికి ఏమైనా వస్తాడా? మేము ఏమైనా చదువుకున్నావా? లేదు కదా, నీ దగ్గరకే వస్తాడు కదా. గుర్తు పెట్టుకో, ఫ్యామిలీ ఫస్ట్, మళ్ళీ మీ ఫ్రెండ్స్. ఏమన్నాడు వాడిని? పంది అన్నాడా? ఇంకెవరి దగ్గర నుంచి నేర్చుకుంటాడా పదాలని? నీ నుండే. నేను వాడతానా? మీ నాయన వాడతాడా? ఎవరు వాడరు, నువ్వే వాడేది. నీ నుండి నేర్చుకుంటాడు వాడు. మూసుకొని వాడు ఏమైనా వచ్చి అడిగితే నేర్పి. తెలీదా? నేర్చుకొని నేర్పి. చిరాకు పడద్దు కొడుకు పైన. వాడిని రూమ్ లోకి వస్తే ఇరిటేషన్, వాడిని ఫోన్ చూస్తే ఇరిటేషన్. అసలు నీ ఫోన్ ఎత్తుకుంటే ఎందుకు నువ్వు అంత కసురుకుంటావు చెప్పు? నీ ఫోనే కదా, ఏముందనేసి ఆ ఫోన్ లో ఏదయ్యి ఫోన్ మర్యాదకి ఫోను. రారా నువ్వు రా. వాడు వస్తాడు, మూసుకొని నేర్పి. తెలీదన్నా నేర్చుకొని నేర్పి. తొక్కేస్తాను చెప్తున్నా.